యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనలో 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్జితము ననుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం ఏ పని చేసినా సరే దేవుడు దాంట్లో మనకి విజయాన్ని కలగజేస్తా అన్నాడు వాగ్దానం ద్వారా. కాబట్టి ఇది మొదలుకొని నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఏ పని చేసినా సరే, ఎటువంటిదైనా సరే ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు ముందు పెట్టుకుని ప్రార్థించి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో దాంట్లో నువ్వు విజయాన్ని చూస్తావు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని జయించున్నాడు. సమస్తాన్ని జయించిన అనుభవము నజరైన యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చున్నాడు. అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. క్రీస్తు ద్వారా మనకి వాటికి వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని ముందు క్రీస్తు ద్వారా నువ్వు పొందుకున్న వాగ్దానం ప్రార్థించి ముందుకు వెళతావో దాంట్లో నీకు విజయము కలుగుతుంది. నీ సహవాసం ఎప్పుడైతే వాక్యంతో ఉంటే నిన్ను విజయం వైపు దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ సహవాసం ఎప్పుడు వాక్యం వైపు ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము. ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ తండ్రికి వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించిందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, తలదిగిన నరికల వరకు ముట్టి స్వస్థపరచబడిన గాక అని ప్రవచిస్తుందండి. ఎవరికి ఏ సాయంగా మాకైతే సమస్తం తెలియదు కానీ దేవా మీరు సమస్తం తెలిసిన వారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.